గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం నుంచి 3వ అధ్యాయం 8వ వచనం వరకు చదువుకుందాం. వీలైనంత వరకు ధ్యానం చేద్దాం. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా? సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా? నీ సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై యుండియు సున్నతి గలవాడుగా ఎంచబడును గదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. కొందరు అవిశ్వాసులైననేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా? అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాకతీరడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను అట్లనరాదు. అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా? మేలు కలుగుటకు కీడు చేయుదుమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను ప్రభువా. యొక్క సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించడానికి, అలాగే ప్రభువా మీ వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. సంఘంగా మీ సన్నిధికి చేరి ప్రభువా నాయన మీ వాక్యాన్ని ధ్యానించే గొప్ప అవకాశం దయచేసినందుకు మాలో ప్రతి ఒక్కరిని బట్టి మాకు దయచేసిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తా ఉన్నాం. ప్రభువా నాయన మేము మీ వాక్యం వింటున్నప్పుడు మా హృదయాలు కఠినపరచుకోకుండా ప్రభువా విని గ్రహించి లోబడ్డానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి. మా యొక్క ఆత్మీయమైనటువంటి అవసరతలు ఎరిగిన దేవుడవు గనుక ప్రభువా నాయన మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని, మా ఆత్మని ప్రభువా సంతృప్తి పరచబడ్డానికి, ఆత్మీయంగా ఎదగడానికి ప్రభువా సహాయం అనుగ్రహించమని, ప్రభువా ఇంకా ప్రభువా ఆత్మీయంగా ప్రభువా నాయన ఇంకొక మెట్టు ఎదిగి ప్రభువా నాయన విశ్వాసంలో ఎదగడానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. అంధకార శక్తిని లయపరచమని ప్రభువా నాయన ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. మీ వాక్యం ప్రభువా నాయన రెండంచుల గల ఖడ్గమని ప్రభువా నాయన అది ప్రభువా నాయన యొక్క మన ప్రాణాత్మ దేహాలను విభజించే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రభువా దాన్ని గౌరవించి అంగీకరించి ప్రభువా దేవుని భయంతో ప్రభువా వణుకుతో ప్రభువా నాయన మేము మీ వాక్యాన్ని అంగీకరించడానికి సహాయం అనుగ్రహించమని మళ్ళీ ప్రతి ఒక్కరిని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఒక యవనస్తుడు తనకి ఎక్కడ ఉద్యోగం దొరక్క ఉద్యోగం కోసం ఎతుకుతా ఉంటే
ఒక సర్కస్ కంపెనీ కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఏమైనా ఉద్యోగం ఉంటే ఇవ్వండి అని ఆ సర్కస్ కంపెనీ ఆయనకి వాళ్ళని అడిగితే ఇక్కడ ఏం ఉద్యోగాలు లేవని ఒక ఉద్యోగం ఉంది కానీ అది నువ్వు చేయగలుగుతావా, అది కొంచెం వేరేగా ఉంటది, నువ్వు చదువుకున్నోళ్ళలా కనిపిస్తున్నావు అని అంటే, పర్వాలేదండి ఏదైనా చేస్తానంటే అయితే ఆయన్ని లోపలికి తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత మేనేజర్ దగ్గరికి తీసుకెళ్ళి ఉద్యోగం కోసం వచ్చాడంటే ఆ మేనేజర్ ఏమన్నాడంటే, నువ్వు నీకు ఒక ఉద్యోగం ఇస్తాము, ఏదైనా చేయగలవు అంటే ఏదైనా చేస్తానంటే ఒక డ్రెస్ తెప్పించాడు. అది ఏంటంటే ఒక గొర్రెల్లా లాగా ఉంది ఆ డ్రెస్. అంటే ఆ డ్రెస్ వేసుకుంటే గొరిల్లా లాగా కనిపించేటట్లుగా ఆ యొక్క వస్త్రాలు ఉన్నాయి. అయితే వేసుకొని ఈ రోజు సర్కస్ జరుగుతుంది సాయంత్రం, ఆ టైంలో నువ్వు గొరిల్లా లాగా యాక్షన్ చేయాలి, ఎందుకంటే మా సర్కస్ లో గొరిల్లా ఓల్డ్ అయిపోయి పెద్దదైపోయి చనిపోయింది, మళ్ళీ ఇంకో కొత్త గొరిల్లా వచ్చే వరకు నీకు ఈ ఉద్యోగం చేయాల్సి వస్తుంది, పర్వాలేదంటే అలాగే చేస్తానని ఏదో ఒకటి డబ్బుల కోసం అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత డ్రెస్ వేసుకొని సాయంత్రం గొరిల్లా లాగా ఆ యొక్క వాటి అక్కడి నుంచి ఇక్కడి నుంచి జంప్ చేస్తూ అట్లాగా ఉన్నాడు. అయితే అందరిని ఇంప్రెస్ చేయాలని నిజమైన గొరిల్లా లాగా తను చూపించుకోవాలి కదా, ఎవరు గుర్తుపట్టకూడదు మనిషిని. సో గొరిల్లా లాగా యాక్షన్ చేస్తూ అట్లా చేసి అటు ఇటు గెంతుతా ఉంటే పొరపాటున ఏమైందంటే ఆ పక్కన ఒక సింహం బోన్ ఉంది, ఆ బోన్ లో పడిపోయాడు పైన ఎగురుతా. అయిపోయింది ఈరోజు, ఇంకా ఆ సింహం వచ్చి నన్ను తినేస్తుందని చాలా భయంతో వణుకుతో ఏం చేయాలో అర్థం కాక ఆ యొక్క బోన్ లో ఒక మూల చేరి ఉన్నాడు, చూస్తున్నాడు. సింహం మెల్లిగా లెగిసింది, దగ్గరికి వస్తుంటే భయం, ఇంకా అయిపోయింది చచ్చిపోతానని కళ్ళు మూసుకొని బిగబెట్టుకొని అట్లా ఉన్నాడు కదలకుండా. సింహం దగ్గరికి వచ్చి సైలెంట్ గా ఉండు, లేకపోతే ఇద్దరం దొరికిపోతాం, ఇద్దరు ఉద్యోగాలు పోతాయని సౌండ్ వచ్చిందంట సింహంలో నుంచి. అంటే సింహం కూడా ఎవరండి, సింహం కూడా లోపల మనిషి, ఆయన కూడా ఇలాగే వేషం వేసాడు అనమాట. సో మనుషులంగా మనం చాలాసార్లు అంటే నీతిమంతుల్లాగా లేకపోతే మంచి వాళ్ళలాగా బయటికి అనిపించవచ్చు, లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని గమనించుకోవడానికి అట్లా ఉంటది, కానీ లోపల పాప స్వభావం అలాగే ఉంటది. సో ఎవరు నీతిమంతులు లేరని, ఎవరు అంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పౌలు భక్తుడు ఆ మాటను అక్కడ అది తెలియజేయడానికి చాలా అంటే మొదటి అధ్యాయం నుంచి మనం చూస్తే అన్యులు ఒకవేళ ధర్మశాస్త్రం లేకపోయినా చేసినా సరే వాళ్ళు దేవుణ్ణి అసత్యానికి అలాగే ఆ యొక్క సృష్టికి మార్చేశారు, విగ్రహారాధన వైపు మళ్ళీపోయారు. అలాగే యూదులు చూస్తే యూదుల పరిస్థితి కూడా ధర్మశాస్త్రం ఉన్నా సరే ఒకవేళ నమ్మకపోతే ఏమి ఉపయోగం లేదని, అలాగే యూదుల పరిస్థితి కూడా అట్లానే ఉందని మనం ఈ రోజు మనం ఈ యొక్క పారాగ్రాఫ్ లో మనం చదివిన వాటిలో వచనాల్లో మనం గమనించవచ్చు. సో వీటి నుంచి చాలా పాఠాలు మనం నేర్చుకోవాలండి. చాలా అంటే మనం ఎంత అంటే మనలో ఎంత పాపపు స్వభావం ఉందని, మనలో ఏ మంచితనం లేదని ఎంత గ్రహించగలిగితే దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క పరిశుద్ధత ఇవన్నీ కూడా మనకి అంత ఎక్కువగా అర్థమయ్యే అవకాశం ఉంది. అలాగే దేవుని యొక్క కృపని అంత ఎక్కువగా మన జీవితాల్లోకి మనం అలౌ చేసా అంటే ఊరకనే నేను పాపాత్ముడిని అని ఒప్పుకోవడం అంటే బయటికి అనడం కాదు, కానీ హృదయాంతరంగాల్లో మనకి ఒక కన్విక్షన్ రావాలి. అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ ఒప్పుదల దేవుడు మనకు కలుగు చేస్తాడు. మనం దేవుణ్ణి వాక్యాన్ని మన హృదయంలోకి అంగీకరిస్తూ దేవుణ్ణి నమ్ముతూ ఎక్కువగా ఉంటున్నప్పుడు ఇది జరుగుతుంది. అది మనం చనిపోయే వరకు కూడా మనం దేవుణ్ణి ఇంకా తెలుసుకుంటూనే ఉంటాం. సో అది ఆ ఎదుగుదలలో మనం కొనసాగుతూ ఉండాలి.
ఎందుకంటే యేసు ప్రభు వారి స్వరూపంలోకి మనల్ని మార్చబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తా ఉన్నాడు, మనల్ని ఒప్పింపు చేస్తా ఉన్నాడు. సో రక్షణ అన్నది, అలాగే రక్షణానందంలో కొనసాగింపు అన్నది, ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనవి. అందుకని నిజాయితీగా చాలా యథార్థమైనటువంటి హృదయంతో మనల్ని మనం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం గొప్పవాళ్ళమని, నీతిమంతులమని ఎప్పుడు కూడా అనుకోవడానికి లేదు. మనలో ఏ గొప్పతనం లేదు. ఒకవేళ మనం ఏదన్నా తప్పులు చేయకుండా, లేకపోతే ఏదన్నా పాపానికి దూరంగా ఉంటున్నామంటే కారణం ఏంటంటే కేవలం దేవుని యొక్క కృప. మనం విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి దేవుని కృప ద్వారానే ఇది సాధ్యం అవుతా ఉంది. అంతేగాని మనం ఏదో సాధించామన్నది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది కేవలం దేవుని యొక్క కృప, ఆయన నడిపింపును బట్టే జరుగుతుంది. ఇవన్నీ నిజంగా కానీ మనకు అర్థమైతే మనం పౌలు భక్తుని లాంటి అవగాహనలోనికి మనం వెళ్ళే అవకాశం ఉంది. అందుకే చూడండి, పౌలు భక్తుడు నేను అందరికన్నా ప్రధానమైన పాపినని ఆయన తాను చెప్పుకున్నాడు. అదేమి అంటే ఆయన ఊరకనే బయటకు అన్న మాట కాదు అది. ఇది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో వచ్చినటువంటి మాట అది. నేను అందరికన్నా ప్రధాన పాపిని అని అంటే తను చేసిన తప్పుల్ని పాపాలని అవే కాకుండా లోపల ఉన్న పాప స్వభావం ఎంత భయంకరమైంది అన్నది ఆయనకు అర్థమైంది. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఆ యొక్క స్త్రీ పాపం చేసినప్పుడు పట్టబడినటువంటి స్త్రీ, వ్యభిచారం చేస్తున్నప్పుడు పట్టబడినటువంటి స్త్రీ కన్నా మనం ఎవరు కూడా గొప్పవాళ్ళం కాదు. అటువంటి రియలైజేషన్ అంటే అటువంటి అవగాహన మనకు కలిగినప్పుడు మనం నిజంగా దేవుణ్ణి ఇంకా ఎక్కువగా ఆరాధించి, దేవుణ్ణి ఎక్కువగా అర్థం చేసుకొని ఆత్మీయంగా ఎదిగే అవకాశం ఉంటది. ఇటువంటి స్వభావం మనకు ఉండాలని ఈ యొక్క వచనాల్లో మనం గమనించుకోవచ్చు. 25వ వచనం చదువుతాం. 25వ వచనం. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా? సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా? నీ సున్నతి కాకపోవును. చూడండి, ఇక్కడ రెండు ఉన్నాయి. ఏంటవి అంటే సున్నతి అలాగే ధర్మశాస్త్రం. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, ఒకళ్ళు సున్నతి పొంది ధర్మశాస్త్రాన్ని అవలంబించకపోతే, ధర్మశాస్త్రానికి లోబడకపోతే ఏమీ ఉపయోగం లేదు సున్నతి పొందడం వల్ల అని అంటున్నాడు. కానీ మరి సున్నతికి ధర్మశాస్త్రానికి లోబడ్డానికి సంబంధం ఏంటి? ఎందుకు అలాగని ఉన్నారు పౌలు భక్తుడు? సున్నతి అంటే దేవునికి ప్రత్యేకింపబడిన జీవితానికి గుర్తుగా ఉంది. ఆ యొక్క సున్నతి చేయబడడం అన్నది, ఆ యొక్క స్కిన్ తీసేయడం అన్నది, ఆ యొక్క శరీరంలో నుంచి ఆ యొక్క పైన చర్మం తీసేయడం అన్నది దేనికి సాదృశ్యంగా ఉందంటే, మనం దేవునికి ప్రత్యేకింపబడిన వారం అన్నదానికి మనం ప్రత్యేకమైన జనాంగం అని ఇశ్రాయేలీలకు తెలియడానికి, అంటే దేవునికి అలాగే ఇశ్రాయేలీలకి ఉన్నటువంటి నిబంధనకి గుర్తుగా ఉంది అది. అంటే దేవుడు అలాగే ఇశ్రాయేలీలు వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధానికి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం, లేకపోతే వాళ్ళు కుదుర్చుకున్నటువంటి ఒక ఒడంబడిక, లేకపోతే ఆ యొక్క అగ్రిమెంట్, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక సంబంధానికి గుర్తు. అంటే దేవునికి ఇశ్రాయేలీలకి, అంటే దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలకి ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తు చేస్తుంది. అంటే ఈ లోకంలో శరీరానుసారులకి మనకి సంబంధం లేదు. మనం దేవుని ప్రజలము, దేవుని చేత ప్రత్యేకింపబడిన ప్రజలమని అందరూ, అంటే చిన్న పిల్లలన్నప్పటి నుంచే వాళ్ళు ప్రత్యేకింపబడిన జీవితం వైపు వాళ్ళకి తెలియజేయాలని, చిన్నపిల్లలకే మనం ప్రత్యేకింపబడిన వాళ్ళమని వాళ్ళకి అర్థం కావాలని, వాళ్ళకి అటువంటి ఒక సున్నతి అన్నది వాళ్ళ జీవితాల్లో ఉంది. అయితే ఈ సున్నతికి ధర్మశాస్త్రానికి లోబడ్డానికి ఏంటి సంబంధం? ఎందుకు ఇక్కడ ఆ విధంగా ఉండుండొచ్చు? సున్నతికి ధర్మశాస్త్రానికి లోబడ్డానికి ఉన్న సంబంధం
మనం సున్నతికి పొందాము, ప్రత్యేకింపబడిన వాళ్ళమని ఎట్లా చెప్తాం? ఊరకనే సున్నతి చేసుకుంటే అయిపోలేదు కదా, అది చెప్తా ఉన్నాడు. అంటే ఊరకనే సున్నతి చేసుకొని ధర్మశాస్త్రానికి లోబడలేదు అనుకోండి, సున్నతి వలన ఏం ఉపయోగం లేదు. సున్నతి వలన ఏం ఉపయోగం లేదు. సున్నతి చేసుకున్నాము కానీ ధర్మశాస్త్రానికి మటుకు లోబడట్లేదంటే ఏమీ ఉపయోగం. అందుకనే ఇక్కడ చూస్తే 26వ వచనంలో చూస్తే, కాబట్టి సున్నతి లేనివాడు ఒకవేళ సున్నతి పొందలేదు, ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడిన కదా. ఒకవేళ ఆయన సున్నతి పొందలేదు, స్కిన్ అది తీసేయలేదు, కానీ ధర్మశాస్త్రానికి లోబడుతున్నాడు. శరీరంలో ఏ మార్పు చేసుకోలేదు, కానీ బయటికి మామూలుగా ఏమి సున్నతి పొందినట్లు కనిపించట్లేదు, కానీ హృదయంలో ధర్మశాస్త్రం ఏం చెబుతుందో వాటన్నిటికంటే దేవుని మాటలకు లోబడుతున్నాడు అనుకోండి. వాళ్ళిద్దరిని చూసామనుకో, ఒక ఆయన సున్నతి పొందాడు, ధర్మశాస్త్రానికి లోబడట్లేదు. ఒక ఆయన సున్నతి పొందలేదు కానీ ధర్మశాస్త్రానికి లోబడగలుగుతున్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఏది బెటర్ పరిస్థితి? దేవుని మాటకి లోబడడం అన్నది ప్రాముఖ్యమైంది, అది గమనించుకోవాలి. ఇశ్రాయేలీల ప్రజల్ని మనం చూస్తున్నప్పుడు వాళ్ళల్లో ఇటువంటి చాలా ఎక్కువగా మనం గమనించవచ్చు. ఏంటంటే వాళ్ళు బయట చేసే కార్యక్రమాలకి బయటకు చూపించుకోవడానికి భక్తుల్లాగా, లేకపోతే ఇప్పుడు మనం చూసాం సర్కస్ లో ఎలాగ గొర్రెల్లా లాగా, సింహం లాగా వాళ్ళు ఉంటున్నారు, లోపల మటుకు మనుషులే వాళ్ళు. సో అలాగా బయటికి ఏమో మంచి వాళ్ళలాగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజం ఏంటంటే ధర్మశాస్త్రానికి లోబడే పరిస్థితి లేదు. ఎవరికి ధర్మశాస్త్రం లోబడలేరు కూడా కంప్లీట్ గా. కొన్ని పాటించవచ్చు, లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్లు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, కానీ చూడండి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ రోజుల్లో మనకు తెలుసు. లోకా సువార్త 18వ అధ్యాయం 11-12 వచనాలు చదువుదాం. లోకా సువార్త 18వ అధ్యాయం 11-12 వచనాలు. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైన ఇతర మనుష్యుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చూడండి, తనలో తానే అనుకుంటున్నాడు. అంటే తానే మెచ్చుకొని తనకు తానే గొప్ప చేసుకుంటా ఉన్నాడు. ఎందుకు? నేను ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను, అన్నిట్లో 10వ వంతు ఇస్తున్నాను అని తను దేవుని సన్నిధిలో హెచ్చించుకోవడానికి గొప్ప అంటే అలాగ చేస్తున్నాడు. అటువంటి స్వభావం మంచిది కాదు. అటువంటిది దాన్ని వేషధారణ జీవితం అంటాం. మనకి ఇటువంటి వేషధారణ మనం ఎదుటి వారిలో చూస్తున్నప్పుడు మనకు కనిపిస్తుంది, కానీ పెద్ద మోసం ఏంటంటే మనం కూడా అటువంటి వేషధారణ దీంట్లోనే ఉంటాం, కానీ మనం గమనించుకోం మనం కానీ ఈ యొక్క సాయంత్ర సమయంలో వాక్యం మనల్ని హెచ్చరించేది ఏంటంటే, క్రైస్తవులైనంత మాత్రాన, లేకపోతే క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, మన ఇంట్లో బైబిల్ ఉన్నంత మాత్రాన, లేకపోతే మనం రెగ్యులర్ గా చర్చికి వెళ్ళినంత మాత్రాన, మనం పాటలు పాడినంత మాత్రాన, లేకపోతే దేవునికి లోబడకపోతే ఇవన్నీ కూడా ఏవి ఉపయోగపడవండి. చర్చికి వెళ్ళడం కానీ, లేకపోతే బైబిల్ చదువుకోవడం కానీ, లేకపోతే ఇవన్నీ చదువుకుంటున్నాం లోబడట్లేదు, చర్చికి వెళ్తున్నాం లోబడట్లేదు, లేకపోతే బైబిల్ ఉంది చదవట్లేదు లోబడట్లేదు అనుకోండి, ఏం ఉపయోగం లేదు. సో ఇది మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇది హృదయంలో మార్పు జరగవలసింది. చూడండి, అది బయటికి కాదు, హృదయంలో మార్పు జరగడం ద్వారా బయటికి క్రియ కనిపించాలి. అంతేగాని ఊరకనే బయటకు ఓన్లీ ఒక క్రియలాగా కనిపించి హృదయంలో ఏ మార్పు లేదనుకో. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. అందుకు ఆయన వారితో ఈలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది.
చూడండి, పెదవులతో మనం చూడండి ఆరాధన చేస్తాం. మన సంఘాల్లో మనం కూడుకున్నప్పుడు ఆరాధన చేసేటప్పుడు మనం నిల్చొని, లేకపోతే పెద్దగా మన 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 వాక్చాతుర్యాన్ని వాడి రకరకాలుగా మనం చేయొచ్చు. కానీ హృదయంలో ఏ మార్పు లేదనుకో, హృదయంలో అసలు దేవునికి దూరంగా ఉన్నాం అనుకోండి, దానివల్ల ఏం ఉపయోగం లేదు. హృదయానికి సంబంధించింది. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. చూడండి, సున్నతి హృదయంలో సున్నతి జరగాలి. బయట శారీరకంగా ఆ యొక్క చర్మాన్ని మనం తీసుకున్నా సరే, ఊరకని దేవునికి లోబడకుండా ఊరక చర్మం తీసేసుకుంటే ఏం ఉపయోగం లేదండి, ఏం ఉపయోగం లేదు. మేబీ కొంచెం ఏమన్నా వైద్య పరంగా ఇన్ఫెక్షన్స్ రాకుండా, క్యాన్సర్స్ రాకుండా అవ్వచ్చు, కానీ జబ్బులు రాకుండా పడుతుంది, కానీ ఆత్మీయంగా ఏ ఉపయోగం ఉండదు. చర్మం తీసుకున్నంత మాత్రాన ఉపయోగపడదు. అలాగే క్రైస్తవులంగా మనం చూసుకుంటున్నప్పుడు ఊరకనే మార్పు లేకుండా బాప్తిస్మం తీసుకుంటారు చాలా మంది. మారు మనసు పొందకుండా బాప్తిస్మం తీసుకున్నాం అనుకోండి, ఏం ఉపయోగం లేదు. ఒకవేళ బాప్తిస్మం తీసుకొని లోపల హృదయంలో ఏమాత్రం దేవునికి లోబడకుండా ఉంటే ఏం ఉపయోగం లేదు. లేకపోతే ఒకసారి దేవుణ్ణి మారు మనసు పొందాం, దేవుణ్ణి నమ్ముకున్నాం, ఆ తర్వాత జీవితం అంతా వేరేగా ఉంది, కొన్నాళ్ళు సరిగ్గా ఉన్నాం, ఆ తర్వాత సరిగ్గా లేదనుకోండి, ఏం ఉపయోగం ఉండదు. సో ఇది మనకి దేవుడు దయచేస్తున్నటువంటి హెచ్చరిక. అదే ద్వితీయోపదేశకాండంలో 30వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. 30వ అధ్యాయం 6వ వచనం. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. చూడండి, ఇది మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తామో అన్నది చాలా ప్రాముఖ్యమైనదండి. మనం దేవునికి మనకి ఉన్న సంబంధం ఏంటంటే ప్రేమ, లవ్ కమిట్మెంట్ అన్నారు. అంటే ప్రేమతో కూడినటువంటి సంబంధం అది, అంతేగాని అది వేరేది కాదు. చూడండి, భార్యాభర్తల మధ్య ఒక లవ్ కమిట్మెంట్ ఉంటది, అంటే ప్రేమపూర్వకమైన బంధం ఉంటది. అలాగే దేవునికి మనకి దైవికమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి దేవుని ప్రేమ అది, అంటే దైవికమైనటువంటి ప్రేమతో కూడినటువంటి సంబంధం అది. అది ఎలాగంటే దేవుడు ఏం చెప్పినా సరే దేవుని మాటలు మన స్వరం మనం వింటాం. చూడండి, యోహాను సువార్తలో ఏమనుందంటే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని ఉంది. అంటే అర్థం ఏంటి? ఆ స్వరం వేరే ఎవరు పిలిచినా సరే గొర్రెలు కదలవు. ఆ గొర్రెలు కాపరి వచ్చి ఏదో విచిత్రంగా ఒక సౌండ్ చేస్తాడు, వెంటనే అవన్నీ మూవ్ అయిపోతా ఉంటాయి, ఎటో వెళ్తా ఉంటాయి. అలాగా ఆయన ఎటువైపు చెప్తే అటువైపు నడుస్తూ ఉంటాయి. చూడండి, అటువంటిది దేవునికి మనకి ఉన్న సంబంధం. ఆ విధంగా ఉండాలి. ఆ యొక్క దేవుని స్వరం మనకు తెలుసు, మనకు అర్థం, ఇది దేవుని స్వరం అని మనకు అర్థం అవ్వాలి. అది ఎప్పుడు అవుతుంది? గొర్రెలు మొదటి నుంచి ఆ కాపరికి లోబడుతూ ఆ స్వరం వింటూ, ఇది కాపరే, ఇది కాపరిది కాదు, ఇది వేరే స్వరం అని గుర్తుంచుకుంటూ అలాగ అర్థం చేసుకుంటూ మూవ్ అవుతా ఉంటే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ యొక్క స్వరం అర్థమైపోయి దేవుని స్వరం ఇదాన్ని వెంటనే అర్థమైపోయి మనం విశ్వాసులంగా దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన స్వరానికి లోబడుతూ పరిశుద్ధాత్మ దేవుని వాక్యానికి లోబడుతూ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. సో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం. ఇది ఊరకనే బయటికి చూపించి ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసి, లేకపోతే 10వ వంతు ఇచ్చి డబ్బులు ఇచ్చేసి, లేకపోతే ఇంకొకటి చేసేసి, లేకపోతే చర్చిలో పనులు చేసేసి వాటన్నిటి వలన ఏం ఉపయోగం లేదండి. అఫ్ కోర్స్ అవన్నీ చేయడం వలన మంచిదే, కాదనడం లేదు. కానీ అవి చేసి లోబడలేదనుకోండి, దేవుని స్వరం వినకుండా వేరే దగ్గర ఎక్కడ ఉన్నామనుకోండి, ఏం ఉపయోగం ఉండదు. ఎందుకు ఈ మాటలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంత్ర సమయంలో చెప్తున్నాడంటే, ఇటువంటి స్వభావం మనుషులకి మనకి ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మనం గుర్తుంచుకోవాలి. ఇది మనం పరిశీలించుకుంటే, మనల్ని మనమే జాగ్రత్తగా పరిశీలించుకుంటే మనలో ఇటువంటి స్వభావం చాలా కనిపిస్తుంది.
అంటే అన్ని పనులు చేస్తా ఉంటాం, కానీ దేవునికి మా స్వరం వినే గ్రహింపు ఇంకా వచ్చి ఉండదు మనకి. అందుకనే మనం చాలా సార్లు యొక్క క్వైట్ టైం అన్నది, మౌన ధ్యాన సమయం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైందని మనం అర్థం చేసుకున్నాం. సో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ స్వరం వింటూ, ఇది దేవుని స్వరం, ఇది దేవుని స్వరం కాదు, ఇది వేరే స్వరం, ఇది లోకపు శరీరం నీకు సంబంధించింది, లోకానికి సంబంధించింది, ఇది సైతానికి సంబంధించింది అని అర్థం చేసుకుంటూ ఇది దేవుని స్వరం అని తెలుసుకోగలుగుతూ దేవునికి లోబడుతూ వెళ్తా ఉంటే అప్పుడు మన జీవితం జీవితం వైపు నడిపించే అవకాశం ఉంటుందండి. ఇది దేవునితో గొప్ప సంబంధం అండి. అది గొప్ప మనకి దేవునికి ఉన్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సంబంధం. కొన్ని ఒక వచనాలు చదువుదాం. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి 50వ వచనం వరకు చదువుదాం. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి 50వ వచనం వరకు. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయూ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనికి ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. చూడండి, అక్కడ మనం గమనిస్తే ఆమె ఎంత ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించిందో అంత ఎక్కువగా ఆమె క్షమాపణ పొందగలిగింది. సో పరిసయ్యుని జీవితం చూస్తే ఆయన దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించలేని పరిస్థితి. కనీసం ఇంటికి పిలిచిన నీళ్లు కూడా, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. సో అందుకే చూడండి, కొంతమంది అన్యులు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు గమనిస్తే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి వాళ్ళ అసలు చాలా మార్పు వాళ్ళ జీవితాల్లో గమనిస్తాం మనం. కొంతమంది అన్యులు దేవుణ్ణి నమ్ముకుంటున్నప్పుడు, అదే క్రైస్తవులు అంటే చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో ఉండడం వల్ల, క్రైస్తవ జీవితం ఆ క్రైస్తవుల్లో వాళ్ళల్లో ఉండడం వల్ల చాలా ప్రమాదం, అంటే చాలా ఈజీగా, అంటే క్రైస్తవ్యాన్ని, బైబిల్ని, యేసు ప్రభు వారిని, ఆ యొక్క యేసు ప్రభు వారి జీవితాన్ని
అంటే దాని యొక్క గొప్పతనాన్ని గ్రహించలేకపోయే అవకాశం చాలా ఉంటది. ఇదే మనం ఇశ్రాయేలీయులకున్న పెద్ద సమస్య. చూడండి, మనం మా తాతగారు క్రైస్తవులే, మా పూర్వం అంతా క్రైస్తవులేనండి, మేము క్రైస్తవులేనండి, అసలు అని మా వాళ్ళు అంతా పాస్టర్లేనండి. ఏం ఉపయోగం లేదు వీటి వలన. మనం దేవునికి ఎంత లోబడుతున్నాం, వాక్యానికి ఎంత గౌరవిస్తున్నాం, దేవుణ్ణి గౌరవించి ప్రేమించే పద్ధతిని బట్టే మన జీవితం, మన ఆత్మీయ ఎదుగుదల ఆధారపడి ఉంటది. అందుకని యేసు ప్రభు వారు వచ్చినప్పుడు చూడండి, యూదుల కన్నా కూడా ఆ యొక్క సమరయులు, లేకపోతే అన్యులైన వాళ్ళు, అటువంటి ట్యాక్స్ కలెక్టర్స్, ఆ యొక్క వాళ్ళు ఎవరు సుంకాన్ని వసూలు చేసేవాళ్ళు, ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది, అంటే ఎవరైతే వీళ్ళు పాపాత్ములు అనుకున్నారో యూదులు, ఎవరైతే వీళ్ళ అన్యులు, వీళ్ళని తృణీకరిస్తున్నాడు, దేవుడు మన వైపు ఉన్నాడు, మనం దేవునికి చెందిన ప్రజలు అని వాళ్ళు అనుకుంటున్నారు, మొత్తం అంతా అటుదిట్టుగా అయిపోయింది. అదే పౌలు భక్తుడు ఇక్కడ ఆ యొక్క రోమా సంఘంలో, ఆ యొక్క రోమా ప్రాంతంలో ఉన్న సంఘాలతో, అక్కడ ఉన్న యూదులతో, లేకపోతే వాళ్ళకి చెప్తున్న మాటలు. సో మనం జాగ్రత్తగా క్రైస్తవులంగా మనకు చాలా ప్రాముఖ్యం ఈ మాటలన్నీ కూడానండి, చాలా ప్రాముఖ్యం. మనం ముఖ్యంగా క్రైస్తవులు భక్తులు ఏమంటున్నారంటే, అన్యులకి సువార్త చెప్పడం ఈజీ గాని క్రైస్తవులకు చెప్పడం చాలా కష్టం అండి. అది సత్యం. ఎందుకంటే మాకు అన్ని తెలుసు అని అనుకుంటే ఇంకేం లేదు, అయిపోయింది, అక్కడతో క్లోజ్. అంటే మనం ఇంకా క్లోజ్ చేసేస్తాం, దేవుని వాక్యాన్ని కానీ దేవుని మాటలను కానీ ఆపేస్తాం. అటువంటి స్వభావం ఉండకూడదు. ఇంకా దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలి, క్రైస్తవంలో ఎదగాలి, నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలన్నా ఇది తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం ఉండాలి. లేకపోతే మనం క్రైస్తవులం అన్న వేషధారణ ఉంటే అది మనల్ని దేవుని నుంచి దూరం చేసేస్తుంది. ఈ వచనాలన్నీ కూడా ఇక్కడ 29 వరకు వాటినే మనం గమనించవచ్చు. చూడండి, 27, 28, 29 చదువుతున్నాను. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చట. చూడండి, రేపొద్దున ఏమవుతుందంటే, సున్నతి లేని వారు ధర్మశాస్త్రానికి లోబడిన వాళ్ళే వీళ్ళకి తీర్పు తీరుస్తారు. నీ దగ్గర ధర్మశాస్త్రం ఉంది కానీ నువ్వు లోబడలేదు అని తీర్పు తీర్చే అవకాశం ఉంటది. నెక్స్ట్ 28, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు, కానీ దేవుని వలనే కలుగును. చూడండి, మనకి ఇవన్నీ మెయిన్ దీనికి, అంటే ఇలాగ ప్రవర్తించడానికి, గొప్పతనం ప్రదర్శించడానికి, మనల్ని మనంగా చూపించుకోకుండా మనం వేరే వాళ్ళుగా ఇతరులకు చూపించుకోవడానికి, వీటన్నిటికి కారణం ఏంటంటే వేరే వాళ్ళ మెప్పు పొందడానికి ప్రయత్నిస్తుంటాం. చూడండి, మన ఇశ్రాయేలీయుల జీవితాల్లో అది మనం గమనించవచ్చు. ఈ రోజుల్లో కూడా చాలా మంది క్రైస్తవులని చెప్పబడే వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఎందుకంటే మనుషుల్ని మెప్పు కోరుకొని, మనుషుల వైపు చూస్తూ చాలా మినిస్ట్రీస్, చాలా సంఘాలు, చాలా పరిచర్యలు మనుషులుగా ఆధారం చేసుకొని మనుషుల మీద ఆధారపడుతూ నడిపిస్తున్నవి చాలా చాలా ఉన్నాయి. దేవుని కోసం, దేవుని చేత నడిపించబడుతూ దేవుని మెప్పు కోరుకునేవి చాలా తక్కువగా ఉన్నాయి. సంఘాలు గాని, పరిచర్యలు గాని మనం గమనిస్తే దేవుని వైపు నుంచి చూడాలండి. మనం మనుషుల్ని సంతోషపెట్టడానికి, లేకపోతే మనుషుల్ని చేయడానికి చూస్తే అది వేరే వైపు దారి మళ్లించిపోతాయి. ఈ రోజుల్లో అనేక మంది డబ్బులకి దాసోహం అయిపోవడానికి కారణం, లేకపోతే ఇతరులను ఆకర్షించడానికి, అంటే సంఘాల వైపు వాళ్ళ సంఘాన్ని నింపుకోవడానికి ప్రజలతో రకరకాల పద్ధతులు అవలంబిస్తూ ఇటువంటి కాలంలో మనం ఉన్నాం.
ఇటువంటి కాలంలో మనం ఉన్నాం. ఎవరు కూడా దేవుణ్ణి ఘనపరచాలి. నిజమైన నూతన నిబంధనల సంఘం లాంటి సంఘం ఉండాలి. అటువంటి పరిచర్య ఉండాలి. దేవుని మీద విశ్వాసంతో ఆధారపడి పరిచర్యలు నడపాలి. లేకపోతే విశ్వాస జీవితం, మన వ్యక్తిగత జీవితం దేవుని మీద ఆధారపడుతూ ప్రతి నిర్ణయం తీసుకోవాలి. డబ్బుల మీద కానీ, లోకం మీద కానీ, ప్రజల మీద కానీ ఎవరి మీద ఆశ పెట్టుకోకుండా మన దేవుని వైపు చూస్తూ నా విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని, వాక్యానుసారమైన జీవితం వైపు ఆకర్షింపబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. దేవుని రాకడ దగ్గర అయ్యే కొలది మనం చాలాసార్లు మనం ఆలోచించుకున్నాం. ఈ యొక్క మోసం పెరుగుతానే ఉంటదండి. మోసం పెరిగిపోతుంది. క్రైస్తవ్యం అంటే తెలియకుండా అయిపోతుంది. మన బైబిల్ మన చేతిలో ఉంటది. యేసు ప్రభు వారి జీవితం కనిపిస్తూ ఉంటది. మనం ముందు శిష్యుల జీవితాలు మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ మనం వాటి అన్నిటిని పట్టించుకోకుండా మనం లేకపోతే ఒక లీడరు, దేవునికి ఆయనకి సంబంధం లేని ఒక నడిపించే ఒక ఆయన, లేకపోతే ఒక దేవునికి సంబంధం లేని, వాక్యానికి సంబంధం లేని ఒక సంఘం అనబడే సంఘము వాటితో కొట్టుకుపోయే అవకాశం ఎంతో ఉందండి. సో మనకి ఇంకా ఏమీ ఉండకూడదు. మనం కంప్లీట్ గా దేవుని వాక్యం మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యం అంత ప్రాముఖ్యమైనది. వాళ్ళ యొక్క దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక, దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేక లేని పరిస్థితి వల్లనే ఆ యొక్క యూదులు యేసు ప్రభువుని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లోనే ఆయన సిలువకు అప్పగించారు. ఇది మనం చాలా భయంకరమైన పరిస్థితి కదండి. అది ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళు, మెస్సయ్య గురించి తెలిసిన వాళ్ళు, అన్యులు ఎవరో తెలియని వాళ్ళు ఇది సిలువకు అప్పగించారని అంటే అర్థం ఉంది. కానీ ఎవరైతే దేవుని చేత ఎన్నుకోబడ్డారో, ఎవరి చేతిలో అయితే ధర్మశాస్త్రం ఉందో, ఎవరి చేతిలో అయితే మెస్సయ్య గురించిన ఇన్ఫర్మేషన్ ఉందో, ప్రవచనాలు ఉన్నాయో, వాళ్ళే యేసు ప్రభు వారిని సిలువకి అప్పగించేశారు. చూడండి, మనం కూడా వాళ్ళకన్నా ఏం గొప్ప వాళ్ళం కావు, మా అతీతులమేం కాదండి. మనం కూడా అటువంటి కోవలకు వెళ్ళిపోయే అవకాశం చాలా ఉంది. దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. కాబట్టి మనం వాక్యం నడిపించాలి. ముఖ్యంగా యవనస్తులు లేకపోతే విశ్వాసులైన వాళ్ళు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, వాక్యం మనల్ని నడిపించాలండి. ఇది వాక్యానికి సరిపోతుందా లేదా అని మనం ఆలోచించుకోవాలి. అందుకనే ఎక్కువ మీరు మీ ఇంట్లో కానీ మీ కుటుంబాలుగా కలిసి వాక్యాన్ని ధ్యానించాలి. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మళ్ళీ వాక్యాన్ని ధ్యానించుకోవాలి. దేవుని స్వరం వింటూ ఉండాలి. ఎంత ఎక్కువగా ఉంటే ఇది దేవుని స్వరం అని అర్థం అవుతుంది. లేకపోతే మనకి దేవుని స్వరం అర్థమయ్యే అవకాశమే లేదు. ఈ యొక్క సున్నతి మన క్రైస్తవ జీవితంలో కూడా మనం నూతన నిబంధనలు మనం చూస్తున్నప్పుడు ఇది పాత నిబంధనకి గుర్తుగా ఉంది ఇది సున్నతి అన్నది. అలాగే నూతన నిబంధనలో కూడా మనకి 2 ఉన్నాయి. ఆ నూతన నిబంధనలో యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు వారు చేసిన నిబంధనను బట్టి మనం చేయాల్సినవి 2 ఉన్నాయి. ఇలాంటివి, సున్నతి లాంటిది, అలాంటివి. అవి ఏమై ఉండొచ్చు మీరు చెప్పగలరా? వెరీ గుడ్, ఎక్సలెంట్. బాప్తిస్మం ఉంది, ఇంకా మనం ఇంకొకటి ఉంది. సో కమ్యూనియన్ అన్నది దేవుని యొక్క బల్లలో పాల్గొనడం అన్నది, ఈ 2 కూడా మనం ప్రత్యేకమైన వాళ్ళము, ప్రత్యేకించబడిన వాళ్ళం, నూతన నిబంధనకి చెందిన వాళ్ళం. యేసు ప్రభు వారికి మనకి ఉన్న సంబంధం తెలియజేస్తుంది ఏంటంటే బాప్తిస్మం అన్నది. అలాగే ఆ యొక్క దేవుని యొక్క రొట్టె ద్రాక్ష రసం ఆ యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి వాటిలో పాల్గొనడం అన్నది. అంటే అది మన అందులో ఏం ఊరకనే చూడండి, ఊరకనే రొట్టె ద్రాక్ష రసం తీసుకొని దేవునికి లోబడట్లేదు అనుకోండి, ఏం ఉపయోగం లేదు. దానివల్ల మనకి ఇంకా శిక్ష పెరుగుద్ది కానీ ఏం తగ్గదు. సో కాబట్టి అలా ఆ మాటలే ఇక్కడ ఉన్నాయి. అలాగే బాప్తిస్మం తీసుకొని మారుమనసు లేకపోతే ఏం ఉపయోగం లేదు. ఎలాగ సున్నతి పొంది ధర్మశాస్త్రానికి లోబడకపోతే ఎలా ఉపయోగం లేదో, అలాగే మనం కూడా బాప్తిస్మం పొంది మారుమనసు పొందకపోతే ఏం ఉపయోగం లేదు. అలాగే దేవుని బలలో పాల్గొంటూ దేవునికి లోబడకపోతే ఏం ఉపయోగం ఉండదు.
దాని వలన చాలా నష్టం జరుగుతుంది మనకి. ఆ యొక్క ఆ యొక్క బలలో పాల్గొనడం అన్నది విమర్శించుకోకుండా చేస్తే ఇంకా చాలా మంది, అనేక మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. మన అందరికి తెలుసు, 11వ అధ్యాయంలో ఉంది. చాలా మంది చనిపోయారని కూడా ఉంది. సో ఇవన్నీ కూడా విమర్శించుకోవడం అన్నది, మనల్ని మనం పరిశీలించుకోవడం అన్నది, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైందండి, చాలా ప్రాముఖ్యమైంది. యూదులు మనకి వాళ్ళ జీవితాలు మనకు మనం చూసుకొని ఎగ్జాంపుల్స్ లాగా తీసుకొని వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని మనం మళ్ళీ చేయకూడదు. క్రైస్తవులంగా మనకు నూతన నిబంధన ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యం మన చేతుల్లో ఉంది. చాలా ఎక్కువ ఆధిక్యతలు దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతో మందికి ఈ లోకంలో లేని గొప్ప ఆధిక్యతలు యేసు ప్రభు వారి ద్వారా మనకి వచ్చాయి. క్రైస్తవులంగా మనం చాలా ప్రివిలేజ్డ్, అంటే దేవుని ఆధిక్యతలు మనకి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకొని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సో కమ్యూనియన్ అన్నది, బాప్తిస్మం అన్నది దేవునికి ఉంది. ఇప్పుడు మనం పాత నిబంధనల కింద ఉన్నామా, నూతన నిబంధనల కింద ఉన్నామా? మనం పాత నిబంధన మనకు వర్తిస్తుందా, వర్తించదా? వర్తించదు. ఎందుకంటే యేసు ప్రభు వారు దాన్ని నెరవేర్చి దాన్ని నెరవేర్చేశారు ఆల్రెడీ. ఆ యొక్క సిలువలో యేసు ప్రభు వారు ధర్మశాస్త్రంకి ధర్మశాస్త్రానికి సంబంధించినవన్నీ కూడా చేసి చూశారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనం మళ్ళీ పాత నిబంధన లాగా అవన్నీ చేయడానికి ప్రయత్నించడం కాదు, కానీ కంప్లీట్ గా మన జీవితాన్ని యేసు ప్రభు వారికి సమర్పించుకోవాలి. బాప్తిస్మం అంటే అదే అర్థంగా ఉంది. సో అది మన పాత జీవితం మరణించి నూతన జీవితం మనం జీవిస్తూ, నూతన జీవితం అన్నది మన సొంత జీవితం కాదు, యేసు ప్రభు వారి జీవితం మనం జీవించడానికి బద్ధులమై ఉన్నాం. అది మనం అర్థం చేసుకోవాలి. సరే, 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనం ఏమి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వరకు మనం 2వ అధ్యాయంలో ఈ 25 నుంచి 29లో చూస్తే, సున్నతి పొందిన ఉపయోగం లేదు దేవునికి లోబడకపోతే. మనం క్రైస్తవులంగా బాప్తిస్మం పొందిన మారుమనసు లేకపోతే ఏం ఉపయోగం లేదు. అలాగే చూడండి, బలలో పాల్గొంటూ దేవుని మాటలకు లోబడకపోతే ప్రయోజనం లేదు, దానివల్ల నష్టము, ఇంకా మనమే దేవునికి ఉగ్రతకి కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. సో ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది, అయితే ఏం ప్రయోజనం అండి వీటి వలన? మన ఇంట్లో బైబిల్ ఉండడం వలన, నేను క్రైస్తవునిగా పుట్టడం వలన, లేకపోతే చిన్నప్పటి నుంచి క్రైస్తవ్యం తెలియడం వలన, లేకపోతే దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజల మధ్య ఉండడం వలన ఏం ఉపయోగము అనే ప్రశ్న అడుగుతాం. అంటే మన డౌట్ ని పౌలు భక్తుడు ముందుగానే చెప్తూ మనకి అన్ని నివారణ చేయడానికి యొక్క 8వ వచనం వరకు మనం గమనించవచ్చు. ఎన్ని వచనాలు వీలైతే అన్ని చదువుకుందాం. అయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వల్ల ప్రయోజనమేమి? చెప్పండి, ఏముంది అక్కడ? 2వ వచనం చదివితే, ప్రతి విషయమందును అధికమే, మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడి. మీకేమర్థమైంది 2 వచనాలు చదువుతున్నప్పుడు? ఏంటండి యూజ్? యూదులు అవ్వడం వలన ఉపయోగం ఏంటి? అప్పుడు ఏం ఉపయోగం ఇంకా సున్నతి వలన అని అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ 2వ వచనంలో ఉంది. ఆ ఆన్సర్ మీకు ఏం అర్థమైందో చెప్పండి. మన ఇంట్లో బైబిల్ ఉండడం వలన, లేకపోతే యూదులు వాళ్ళ దీంట్లో వాళ్ళు సున్నతి పొందడం వలన, ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర ఉండడం వలన ఏం ఉపయోగం? 2వ వచనం చదువుతారా? 3వ అధ్యాయం. ప్రతి విషయమందును అధికమే, మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను. ఇప్పుడు చెప్పండి, ఏంటి ఉపయోగం? ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్రం వాళ్ళు యూదులు పరం చేయబడింది, దేవుని మాటలన్నీ వాళ్ళకే వినిపించబడ్డాయి, దాని వలన అది ఉపయోగం అని చెప్తున్నాడు. చాలా ఉపయోగం ఉందని చెప్తున్నాడు. ఏంటి ఉపయోగం? ధర్మశాస్త్రం లేకపోతే సున్నతి, వీటి వలన ఏంటి ఉపయోగం? యూదులు పరమ చేయబడ్డాయి, దేవుని మాటలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి అంటే ఏమర్థమైంది మీకు?
అవును, దేవుడు నిబంధన చేసుకున్నాడు. ప్రతి విషయంలో వాళ్ళంతా గొప్పోళ్ళే. ఎందుకంటే దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ మాటలన్నీ దేవుడు వాళ్ళకే వినిపించాడు. దానివల్ల ఏంటి ఉపయోగం? ఎప్పుడు ఉపయోగం అవుతది? అంటే అలా జీవించినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు. ఎక్సలెంట్, థ్యాంక్ యూ అండి. సో ఎప్పుడు మనకు ఉపయోగం అవుతుందంటే అన్నిట్లో ఉపయోగం, ప్రతి విషయం అందును అధికం. ఎప్పుడు మనకు ప్రతి విషయం అందు అధికలం అవుతారు యూదులు అంటే, ఎప్పుడైతే వాళ్ళకి వినిపించబడిన ప్రతి దానికి దేవుని మాటలను గౌరవిస్తూ, లోబడుతూ, వినయంగా దేవునికి భయపడుతూ ఉంటామో అప్పుడు దాని ఉపయోగం అంతా వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మనం కూడా యేసుప్రభు వారి మరణ పునరుద్ధానాలు, యేసుప్రభు వారు మరణించారు, చనిపోయారు, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఎప్పుడు మనకి ఉపయోగపడతాయి వ్యక్తిగతంగా అంటే, మనం కూడా మన పాప జీవితానికి చనిపోయి ఆ యొక్క మరణాన్ని ఆయన మరణంలో మనం కూడా పాలిభాగస్తులం అని నమ్మి, మనం విశ్వసించి ఆ యొక్క పాప జీవితానికి సంపూర్ణంగా చనిపోతామో, మరణిస్తామో పాప జీవితానికి, దేవుని యొక్క జీవితం వైపు బ్రతుకుంటామో, అప్పుడు నిజంగా మనం క్రైస్తవ జీవితం జీవించి అప్పుడు మనకు ఉపయోగపడుతుంది. అప్పుడు మన బైబిల్ మన ఇంట్లో ఉండడం వలన ఉపయోగం, అప్పుడు మనం క్రైస్తవులంగా ఉండడం వలన ఉపయోగం అది. అంతేగాని క్రైస్తవులంగా పుట్టాం, బైబిల్ మన చేతిలో ఉంది, పాటలు పాడుతున్నాం, చర్చికి వెళ్తున్నాం, దేవునికి మటుకు లోబడట్లేదు, పాప జీవితం చనిపోవట్లేదు అనుకోండి, ఏం ఉపయోగం లేదు. అది చెప్తా ఉన్నాను, ఏ ఉపయోగం లేదు ఒకవైపు చూస్తే, కానీ ఉపయోగం ఉంది ఒకవైపు. ఎప్పుడైతే లోబడలేదో ఉపయోగం లేదు, లోబడితే అంతకన్నా గొప్ప అధికులు ఇంకొకళ్ళు ఉంటారు. అంటే దేవుని చేత హెచ్చింపబడే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, ఎంత మనకి దేవుడు ఆ యొక్క మనకు దేవోక్తులు కానీ, లేకపోతే దేవునికి సంబంధించిన మాటలు మనం ఎంత వాక్యం దేవుడు మనకు వినిపిస్తుంటే మనం అంత ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందండి. అంత మనం దేవునికి లెక్కపు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అంత ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. అంటే దేవునికి లోబడాల్సిన అవసరం అంత ఉంది. అంటే ఎంత ఎక్కువగా మనకి దేవుడు వాక్యం వినిపించబడుతుందో మనం అంత ఆధిక్యత కలిగిన వాళ్ళం. అలాగే ఎంత ఆధిక్యత కలిగిన వాళ్ళ, ఆ ఆధిక్యత ఎప్పుడు వస్తుంది అంటే లోబడినప్పుడే మనకి నిజమైన ఆధిక్యత మనకి తెలుస్తుంది. లేకపోతే మనం వాక్యం వింటూ చాలా విషయాలు మనం అర్థం చేసుకుంటూ అసలు ఏమాత్రం లోబడట్లేదు అనుకోండి, అది ఇంకా ఘోరమైనటువంటి పర్యవసానం వస్తుంది. దానివల్ల అది దేవునికి చాలా దూరం అయిపోయి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దేవుడు మనల్ని ప్రేమించి ఇంత వాక్యాన్ని ఇన్ని మాటలను మనకు నేర్పిస్తున్నాడంటే మనం అంత ఎక్కువ లోబడతామని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అంత లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని. మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అడగచ్చు, డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే మీ ఎవరన్నా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుంటాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవంగల దేవానికి లెక్కలేనని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభువా, మరి ఈ దినమున్న తండ్రి, మరి రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం నుంచి ప్రభా మరి నాయన ధ్యానించినటువంటి వాక్యములు నాయన, మరి ఎంతో అమూల్యమైనటువంటి నీ మాటలను ప్రభువా మరి నాయన, మరి అందులోని మర్మములను ప్రభువా మరి మీరు వివరించి ఉన్నారు నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మరి క్రైస్తవ జీవితానికి ప్రభువా మరి ఏది ప్రభువా అవసరమై ఉన్నదో నాయన, మరి ప్రభువా మరి నామకార్థ క్రైస్తవ జీవితం వల్ల ఎటువంటి ఉపయోగము లేదు గాని ప్రభువా అంతరంగమందు ప్రభువా మరి మార్పు జరిగిన ఆయన, మరి నీ మాటకు నీ వాక్యానికి లోబడి విధేయత చూపి దాని ప్రకారంగా అనుసరించి నడుచుకుంటేనే ప్రభువా మరి మా యొక్క క్రైస్తవ జీవితానికి అర్థం ఉంటదని ప్రభువా మరి నాయన నీ వాక్యాన్ని ప్రభా వివరించి ఉన్నారు నాయన. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు నాయన. ప్రభా మరి నీ యొక్క మాటకు లోబడుతూ ఉన్నప్పుడే నాయన, మరి నీ యొక్క స్వరాన్ని ఎరిగిన వారమే నాయన, నీ యొక్క చిత్తాన్ని ప్రభా నెరవేర్చు వారంగా మేము జీవించగలం ప్రభా. మరి వివేకులు యొక్క జ్ఞానానికి లక్షణం ఏమై ఉంటది అని అంటే ప్రభు మరి తమ యొక్క ప్రవర్తనను కనిపెట్టుకుని ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం. మరి జ్ఞానం కలిగిన వారమైతే వివేకులమైతే నాయన, మరి మా యొక్క ప్రవర్తనను ప్రతినిత్యం నీ వాక్యంలో నాయన మమ్మల్ని మేము నాయన మరి సరి చూచుకుంటూ సరిపోల్చుకుంటూ నాయన, మరి ప్రభు ఎక్కడ నాయన మరి
తప్పిపోతున్నామో అక్కడ నాయన మరి మమ్మల్ని మేము నీ యొక్క చిత్తానికి లోబర్చుకొని నాయన నీ వాక్యానికి విధేయత చూపి దాని ప్రకారం ప్రభావ మరి నడుచుకునగలిగినటువంటి వారం అవుతామని నాయన మరి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఆ రీతిగా నాయన మరి ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రభా ప్రతి క్షణము ప్రతి నిత్యము తండ్రి నీ యొక్క వాక్యాన్ని ప్రభా మరి వాక్యంలో మా యొక్క జీవితాన్ని ప్రభా మరి చూసుకుంటూ నాయన మా యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉన్నదో నాయన మరి వాక్యంతో సరిపోల్చుకొని చూసుకుంటూ దాని ప్రకారంగా ప్రభా మరి మా యొక్క హృదయంలో నాయన ఆ మార్పును ప్రభా మరి చేసుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం నాయన. నిజమే, మనుషులైతే పై స్వరూపాన్ని చూస్తారు గాని హృదయాన్ని లక్ష్య పెట్టి వాడవు నీవు, హృదయాంతరంగాల్ని ఎరిగిన వాడవు నీవై ఉన్నావు తండ్రి. ప్రభా మరి ఈ యొక్క హృదయంలో నాయన మరి సున్నతి లేకపోతే నాయన సున్నతే కాదు ప్రభా నాయన. మరి అటువంటి అమూల్యమైన విషయాన్ని తండ్రి ప్రతి ఒక్కరికి నాయన మరి తెలియజేసి ఉన్నారు. దీని ప్రకారంగా జీవించటకు కావాల్సిన కృప దయచేయమని వేడుకుంటున్నాం. నిజమే ప్రభా మరి నాయన మరి నీ మాటకి లోబడకపోతే ఏమి చేసిన ఉపయోగం అనేదే మాకు ఉండదు నాయన. మరి కాబట్టి నీ మాటకు విధేయత చూపు వారంగా నాయన మరి వాక్యం అనుసరించి నడుచుకుని వారంగా నాయన కృపను దయచేయమని వేడుకుంటున్నాను నాయన. మరి ఎంత ఎక్కువగా నీ వాక్యం నాయన మాకు వినిపింపబడుచున్నదో, సత్యమైన నాయన వాక్యం తండ్రి వింటున్నామో తండ్రి, నిజంగా అంతగా నాయన మరి నీ యొక్క కృపను పొందుకోగలం. దాని ద్వారా నాయన ఎన్నో మేలులు ప్రభా పొందుకొని వారంగా ఉన్నాం తండ్రి ప్రభా. కానీ నాయన మరి విని కూడా నాయన విధేయత చూపే వారంగా మేము లేము అంటే తండ్రి ప్రభా భ్రష్టత్వంలోనికి ప్రభా మరి మేము వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉన్నదని హెచ్చరిక చేసి ఉన్నాం నాయన. అందుని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క ఉచితమైన రక్షణ చివరి వరకు కొనసాగించుకుంటూ కావాల్సిన కృప దయచేయమని ప్రభా. ఎల్లప్పుడూ ఎల్లవేళ నాయన నీ వాక్య ప్రకారమైన జీవితాన్ని ప్రభా జీవిస్తూ నీ సారూప్యంలోనికి అయ్యా పరిపూర్ణతలోనికి ఎదుట కావాల్సిన కృపను దయచేయమని చిన్న ప్రార్థన చేసినామన్న ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సో మచ్.